ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్ క్యూరబుల్? బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి క్యూర్ అయ్యి బయటపడవచ్చా అనే క్వశ్చన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు రకరకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. ఉదాహరణకి బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్. బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఇది క్యాన్సర్ కాని ట్యూమర్స్. మనము చాలా వరకు పేషెంట్స్లో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ చూస్తూ ఉంటాం. ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ మనము కొన్నిసార్లు వెయిట్ అండ్ వాచ్ అప్రోచ్తో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అంటే చాలా సంవత్సరాల వరకు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది డయాగ్నోస్ అయినా కానీ పెరగకుండా అలాగే ఉంటాయి, అది ఏమీ ట్రీట్మెంట్ లేకుండానే. అలాగే కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనం సర్జికల్గా రిసెక్ట్ చేసేసాక 100% రిసెక్షన్ అయిపోయాక ఎన్నో సంవత్సరాల వరకు బ్రెయిన్ ట్యూమర్స్ రికరెన్స్ అంటే మళ్ళీ గ్రో అవ్వకుండా చాలా పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. కానీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సరస్గా కూడా ఉండొచ్చు. ఇలాంటి క్యాన్సరస్ ట్యూమర్స్లో కూడా మనము చాలా వరకు ఈ మధ్యకాలంలో గ్రేడింగ్ అనేది, WHO గ్రేడింగ్ అనేది చూస్తూ ఉంటాం. WHO గ్రేడింగ్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4గా డివైడ్ చేస్తాం. గ్రేడ్ 1 ట్యూమర్స్లో చాలా వరకు పేషెంట్స్ అనేవాళ్ళు కంప్లీట్గా క్యూర్ అనేది పొందుతున్నారు. అంటే సర్జికలీ మనము ప్రాపర్గా కంప్లీట్ రిసెక్షన్ చేయగలిగి, అలాగే ఫాలోఅప్లో ఇలాంటి మెడిసిన్స్, కీమోథెరపీ అలాగే రేడియోథెరపీ ఇప్పించుకుంటే చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ 15 to 20 years లైఫ్ స్పాన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి క్యూరబుల్ అనే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని బ్రెయిన్ ట్యూమర్స్, ఎస్పెషలీ గ్రేడ్ 4 బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ గ్లయోబ్లాస్టోమాస్ అంటాం, ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్లో మాత్రం కొంచెం మన సైన్స్ ఇంకా అంత క్యాచప్ అవ్వలేదు. సో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ మాత్రం చాలా అర్లీగా డయాగ్నోస్ అయ్యి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే లాంగ్ లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా వరకు మనం పేషెంట్స్లో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ లేట్గా డయాగ్నోస్ అయ్యి అప్పటికే చాలా సిమ్టమ్స్ వచ్చేస్తే వీళ్ళల్లో మాత్రం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంత ఎక్కువగా ఉండదు అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి బ్రెయిన్ ట్యూమర్స్ క్యూరబుల్ కాదా అనే దానికి ఆన్సర్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇమీడియట్ ట్రీట్మెంట్.